యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలను వందనాలను తెలియజేస్తున్నానండి. మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషము. దేవుడు ఈ ఉదయకాల సమయంలో అనుకోని రీతిలో పరిచర్య చేయడానికి మీ మధ్య నిలబెట్టిన దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు ఏంటండి ప్రత్యేకమైన రోజు, లీగ్ ఆఫ్ మర్సీ సండే. మరి 2వ తారీఖున మనం అందరము ఫౌండర్స్ డేని చేసుకున్నాం కదా. మనం అందరం కూడా ఫౌండర్స్ డేని చేసుకున్నాము. ఈ రోజేమో లీగ్ ఆఫ్ మెర్సీ సండేని చేసుకుంటున్నాం. అయితే నేను ఒక 2 ప్రశ్నలు వేస్తాను, దయచేసి తెలిసిన వారు సమాధానం చెప్పండి. మన రక్షణ సైన్యాన్ని స్థాపించింది అంతర్జాతీయంగా ఏ సంవత్సరంలో? మనం ఫౌండర్స్ డేలో కూడా మరి చెప్తా ఉంటారు కదా. ఫౌండర్స్ డేలో రక్షణ సైన్యాన్ని స్థాపించిన సంవత్సరం 1865వ సంవత్సరం. మీకు వందనాలమ్మా. అందరూ చప్పట్లు కొడదామా సరోజిని గారికి? బాగా కొట్టాలి. 1865వ సంవత్సరంలో రక్షణ సైన్యము స్థాపించడం జరిగింది. మరి ఈరోజు మనము లీగ్ ఆఫ్ మెర్సీ సండేని చేసుకుంటున్నాం. ఈ లీగ్ ఆఫ్ మెర్సీ సండే ఎప్పుడు ప్రారంభించబడిందో తెలుసా మీకు? ఆర్మీయే ఎంత రాలేదు అంతగా ఆన్సరు. అమ్మ చెప్పారు. మరి లీగ్ ఆఫ్ మెర్సీ చెప్పడం అనేది కొద్దిగా కష్టమే, కానీ నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నాకులాగా ఎవరిని వచ్చి అడుగుతారేమో మిమ్మల్ని. 1892వ సంవత్సరంలో లీగ్ ఆఫ్ మెర్సీని స్థాపించడం జరిగింది. 1892వ సంవత్సరంలో ఎవరంటే శ్రీమతి కమాండెంట్ హర్బర్ట్ బూత్, శ్రీమతి మిస్సెస్ కమాండెంట్ హర్బర్ట్ బూత్ అన్న ఆవిడ 1892లో లీగ్ ఆఫ్ మెర్సీని స్థాపించారు. ఎక్కడంటే కెనడాలో స్థాపించారు. ఈ లీగ్ ఆఫ్ మెర్సీ మనం ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటాం ఒకరోజు. లీగ్ ఆఫ్ మెర్సీ సండే యొక్క ప్రత్యేకత ఏంటంటే, అవసరతలో ఉన్నవారు, అంటే ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, స్పిరిచువల్గా కావచ్చు, ఎవరైతే అవసరతలో ఉన్నారో వారికి సహాయం చేయడమే లీగ్ ఆఫ్ మెర్సీ యొక్క లక్ష్యము, కర్తవ్యం అండి. ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా అవసరతలో ఉన్న వారికి సహాయం చేయడమే లీగ్ ఆఫ్ మెర్సీ యొక్క ఉద్దేశము. ఇది సంవత్సరానికి ఒకసారి మనము పాటిస్తున్నాం, కానీ దీనిని మనము వర్క్ ప్లేస్లో కానీ లేకపోతే కుటుంబంలో కానీ ఎక్కడైనా కానీ అవసరతలో ఉన్న వారికి ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా సహాయం చేయడమే లీగ్ ఆఫ్ మెర్సీ సండే. ఈ ఉద్దేశం అదనమాట. ఆ ఉద్దేశాన్ని ఎప్పుడు మన మనసులో ఉంచుకుందాం. ఎప్పుడు స్థాపించారు, ఎవరు స్థాపించారు? కెనడా దేశంలో స్థాపించారు కమాండెంట్ హర్బర్ట్ బూత్ 1892వ సంవత్సరంలో. మరి సరోజిని గారు ఒకసారి ముందుకు వస్తారా మీరు? సరోజిని గారు ఏం చెప్పారు? జవాబు చెప్పారు కదా. అమ్మగారికి ఒక గిఫ్ట్. క్లాప్స్ కొట్టండి ఇప్పుడు. దేవుడు వారిని దీవించును గాక. ఈ సమయం మందు వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుండి 37 వరకు చదువుకున్నాం. ఇదంతా చదివాం కదా. ఈ చదివిన దగ్గర మనకి ఎవరు కనిపిస్తున్నారు? మొదట యేసయ్య కాకుండా ఎవరు కనిపిస్తున్నారు? ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు దేవుని దగ్గరికి వచ్చి నిత్య జీవానికి వారసులు అవడానికి నేనేమి చేయాలి అని అడిగాడు. నిత్య జీవం అంటే ఏంటండి? నిత్య జీవానికి వారసులు అవడానికి నేనేం చేయాలంటే, పరలోక రాజ్యముకి నేను వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? ఈయనెవరు? నార్మల్ మనిషా? ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ఇప్పుడు మనం ఏమంటాము మామూలుగా సెక్యులర్గా చూస్తే? ప్రొఫెసర్ ఏమనుకోవచ్చు. ఎందుకంటే టీచర్స్ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ అంటే వాళ్ళకు మొత్తం బాగా తెలుసు క్షుణ్ణంగా. ప్రొఫెసర్ వాళ్ళు దాంట్లో ఇంకా వాళ్ళు దిట్ట, ఏది అడిగినా వాళ్ళు చెప్పేయగలరు అనమాట. అంటే అంతటి పెద్ద ఆయనకి ఏమొచ్చిందండి?
ఒక డౌట్ వచ్చింది. నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే నేనేం చేయాలి? పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎందుకంటే యాజ్ ఏ క్రిస్టియన్స్ మనందరికి ఏముంటది? పరలోక రాజ్యానికి ఎవరెవరికి వెళ్ళాలి ఇష్టం చేయొద్దండి. ప్రతి ఒక్కరికి ఇష్టం ఏమని? పరలోక రాజ్యంలోనికి చేరాలని ప్రతి ఒక్కరికి ఇష్టం. ఎవరైనా నేను నరకానికి వెళ్ళాలంటారండి? నో వన్ ఇస్ దేర్. ఎవరు కూడా, వాళ్ళు ఎటువంటి వాళ్ళన్నా కానీ ఎవరు కూడా నేను నరకానికి వెళ్ళాలి అనే ఊహలో కూడా అనుకోరండి. ప్రతి ఒక్కరు కూడా నేను పరలోకానికి వెళ్ళాలి. ఈ ధర్మశాస్త్రోపదేశకుడికి కూడా ఒక రోజు ఏమనిపించింది? నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి, యేసయ్యని అడుగుదాం, ఆయనకు అన్ని తెలుసు కదా, అడుగుదాం ఏం చెయ్యాలి అని వెళ్ళి అడిగాడు. అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడు? చాలండి. ధర్మశాస్త్రం అందు ఏమి వ్రాయబడి ఉంది, నువ్వేం చదువుతున్నావు? ఆయన స్కాలర్ కదా, ధర్మశాస్త్రోపదేశకుడు కదా, టక్మని చెప్పేశాడు. కరెక్ట్ ఆన్సర్ చెప్పేశాడు. యేసయ్య అడిగిన ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ చెప్పేశాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి, నీ పొరుగువాన్ని ప్రేమించాలి. హీ నోస్ వెరీ వెల్. ఆ ఆజ్ఞ ఆయనకి బాగా తెలుసు. తడుముకోకుండా వెంటనే చెప్పేశాడండి. ఎందుకంటే ఆయన ఒక స్కాలర్ కాబట్టి, ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు. అటన్నిటిని చదివి 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 ఎన్ని సంవత్సరాలు చదివాడో. ఒకే లెసన్ని మా చిన్నప్పుడు మా పిల్లలకి ఏం చేసేవాళ్ళం అంటే, మోజెస్ సినిమా పెట్టేవాళ్ళం అండి ఇంట్లో. మోజెస్ అంటే టీవీలో టీవీ కనెక్షన్ లేదు, ఆ మోజెస్ సీడీ వేసేవాళ్ళం. చూసి 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 ఆ మోజెస్ దాంట్లో ఉన్న డైలాగ్స్ అన్ని ఏమైపోయినాయి, కంఠస్థం అయిపోయినాయి. ఆ డైలాగ్స్ అన్ని చెప్పేస్తారు. ఎందుకని? చూసి 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 అవన్నీ కూడా ఇప్పుడు కూడా ఏం చేస్తారు మన పిల్లలు, పుష్ప సినిమాలో కానీ ఇంకేమో సినిమాలో కానీ ఏంటంటే అవి చిన్న పిల్లలు వెంటనే డైలాగ్స్ చెప్తా ఉంటారు. ఒకసారి నేను చర్చికి వెళ్ళినప్పుడు ఒక బాబు తగ్గేదేలే అంటున్నాడు. ఏంటి ఇలా అంటున్నాడు నాకు అర్థం కాల. మళ్ళీ ఇంకొక బాబు కూడా తగ్గేదేలే అంటున్నాడు. అందరూ ఇట్లా అంటున్నారు ఏంటి అనుకునేదాన్ని నేను. అంటే అది తర్వాత తెలిసింది నాకు, అది ఒక సినిమాలో డైలాగ్ అని. తగ్గేదేలే అంటారు అంటే ఒక్కొక్క సినిమాలో ఒక డైలాగ్ లో వాళ్ళు చూసి 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 ఏమైపోతే బాగా బ్రెయిన్ లో వెళ్ళిపోతాడు. ఒక బాబు అయితే ఇలా నడుస్తాడండి, అంటే ఆ క్యారెక్టర్ ఏమైపోతుంది వాళ్ళలోకి వెళ్ళిపోయి మా ఇంటికి వస్తాడు, ఇలా నడుస్తాడు అనమాట. ఇదేంటి ఎలాగంటే అప్పుడు తెలిసింది, దాంట్లో అతనంట అలా నడుస్తాడంట, దాంట్లో అతను ఎలా అంటాడంట అని. అంటే ఒకటి అనేది ఏంటంటే దాన్ని చదివి 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 స్కాలర్స్కి ఏమైపోయింది, అతనికి ధర్మశాస్త్రోపదేశకుడికి ఏంటి పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి, ఏంటి ప్రధానమైన నువ్వేం చదువుతున్నావు అన్నప్పుడు దేవుని ప్రేమించాలి, పొరుగువాన్ని ప్రేమించాలి అని ఓరల్గా అయితే చెప్పేస్తున్నాడు. కానీ దాంట్లో ఉన్న మీనింగ్ తెలియట్లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఈ రోజు చెప్పేది ఏంటంటే, సో కాల్డ్ పాస్టర్స్ అయినా, ఎన్ని సంవత్సరాలైనా రక్షణ పొంది, ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వచ్చినా, ఎన్ని పాటలు పాడుతున్నా, ఎన్ని కానుకలు ఇస్తున్నా, చాలా మందికి పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే ఏం చేయాలి అన్నది మాత్రం అర్థం అవ్వట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అది అర్థం అవ్వాలని కోరుకుంటున్నాడు. ఎన్నో సంవత్సరాలు నేను రక్షణ ఎప్పుడో పొందాను అంటారు. భూమి పుట్టక ముందు రక్షణ పొందాం అదొకటి అంటారు డైలాగ్, భూమి పుట్టక ముందు అని. అది దేంట్లోదో నాకు తెలియదు, కానీ భూమి పుట్టక ముందు రక్షణ పొందామంటారు. ఈ చిన్నప్పుడే రక్షణ పొందాం. నేను ఎవ్రీడే సండే చర్చ్కి వెళ్తాను, నేను యూనిఫామ్ వేసుకుంటాను, నేను పాటలు పాడతాను, నేను చర్చిలో అన్ని హెల్ప్ చేస్తాను, నేను కానుకలు ఇస్తాను, నేను అది నేను ఇది. మా నాన్న పాస్టర్, మా తాతల పాస్టర్ నేను అనొచ్చు, మా డాడీ ఆఫీసర్, మా తాత ఆఫీసర్, ఐ ఆమ్ ద 4th generation ఆఫ్ ద సాల్వేషన్ ఆర్మీ. సో వాట్? అర్థం లేని జీవితం వ్యర్థం కదా, అర్థం లేని చదువు వ్యర్థము. మరి ఈ స్కాలర్ చదువుతున్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నాడు, అర్థం లేని చదువు వ్యర్థము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని సంవత్సరాలు చదివాడు, ధర్మశాస్త్రోపదేశకుడుగా ఉన్నాడు, అందరికీ టీచ్ చేశాడు, కానీ నిత్య జీవానికి వారసుడు అవడానికి ఏంటో మార్గం అనేది తెలుసుకోలేకపోయాడు. ఆయనకి లాగానే మనము కూడా ఎంతమంది ఉన్నాం, మనకి పిల్లలు పుడతారు, వాళ్ళకి
పిల్లలు పుడతారు, వాళ్ళకి పిల్లలు పుడతారు. కానీ నాకు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలో నాకు అర్థమైందా? నాకు అర్థమైతే కదా నేను నా పిల్లలకు చెప్తాను, వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులుగా మనం ఇచ్చేది పిల్లలకు బంగారము, ఆస్తులు, ఇల్లులు, కట్నాలు ఇవి కాదండి. అవన్నీ పోతాయి. కానీ అన్నిటికంటే ప్రశస్తమైనది దేవుని రాజ్యంలోనికి నీ బిడ్డ ఏ రీతిగా వెళ్ళాలి, నువ్వు ఎలాగ వెళ్ళాలి అని నీవు ఆ నిత్యమైన సత్యాన్ని బిడ్డలకు బోధించినప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవురాలవు. దేవుడు మన బిడ్డలకు అదే ఆస్తిగా ఇస్తున్నాడు. క్రైస్తవులమైన మనము మన పిల్లలకి ఏం నేర్పించాలంటే దేవుని రాజ్యంలోని నీతిని, సత్యాన్ని వారికి బోధించాలి. అంతేగాని కొంతమంది పిల్లలు మీ నాన్నెట్ట, మీ అమ్మిట్ట, వాళ్ళిట్లా, వీళ్ళిట్లా, ఈ ఇంటోళ్ళు అట్లా, మీ అత్తెట్లా, మీ పిన్నిట్లా, మీ బాబాయ్ ఇలా, ఇవి బోధిస్తూ ఉంటారు. వాళ్ళ బ్రెయిన్ ఏం చేస్తూ ఉంటారు? వాష్ చేస్తూ ఉంటారు. అవి కాదు ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని రాజ్యంలోనికి ఎలా వెళ్ళాలి? అందుకనే క్రైస్తవులైన మనము ఆయన రాజ్యంలోనికి ఎలా వెళ్ళాలో నేర్చుకోవాలి. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన గొప్పవాడైనప్పటికీ కూడా దేవుని రాజ్యంలోనికి ఎలా వెళ్ళాలన్నది ఆయనకి తెలియక యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఆయన తెలియక యేసయ్య దగ్గరికి వచ్చాడు. మనలో ఎంతమంది తెలియక ఇదే అనుకుంటాం, అదే అనుకుంటాం, ఇదే అనుకుంటాం. ఇలా ఉంటే చాలు పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతాం అనుకుంటాం. బాప్టిజం తీసుకుంటే చాలు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం అనుకుంటాం. ఏం చేయనక్కర్లేదు, నీళ్ళలో మునిగితే చాలు, జస్ట్ మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. పదో వందిస్తే చాలు, నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. లేకపోతే నేను తెల్ల బట్టలు వేసుకుంటే చాలు, నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. లేకపోతే నేను ఉపవాసం ఉంటే చాలు, ఎవ్రీ ఫ్రైడే నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను. లేకపోతే నేను బైబిల్ చదివితే చాలు, నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతాను. అంత మాత్రమే చాలదండి, అంత మాత్రమే చాలదు. మరి ధర్మశాస్త్ర దేవుడికి దేవుడు ఏమి బోధించాడు, ఆ సత్యం ఏమి గ్రహించాడు ఆయన? మనం ఏ స్థితిలో ఉన్నాం? ధర్మశాస్త్ర ఉపదేశుడిగా ఉన్నామా? మనం ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు క్రిస్టియను, మీ అమ్మ క్రిస్టియను, మీ తాత క్రిస్టియను, మీ ముత్తాత క్రిస్టియను, ఏమంటారు, తరతరాలుగా క్రైస్తవులుగా ఉంటున్నాము. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నిజమైనది ఏమిటి, అసత్యమైన మార్గం ఏమిటి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువారిని చాలండి. దేవుని ప్రేమించాలి, పొరుగువారిని ప్రేమించాలి. ఇవేనండి దేవుడు అడిగేది. మరి పాత నిబంధన గ్రంథంలో నిర్గమాకాండంలో 20 అధ్యాయంలో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. ఏమిచ్చాడు? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, విగ్రహములను పూజింపకూడదు, తర్వాత దేవుని మాటలను వ్యర్థంగా పలకకూడదు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, నరహత్య చేయవద్దు, అబద్ధము చెప్పవద్దు, నీ పొరుగువారిది ఏది ఆశించవద్దు. వీటిల్లో ఎన్ని దేవునికి రిలేట్ అయినాయి, ఎన్ని మానవునికి రిలేట్ అయినాయి చూడండి ఒకసారి. నిర్గమాకాండము మీరు చూడండి, ఎవరి కాళ్ళు చూడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయంలో చూడండి ఒకసారి. చదవద్దండి ప్లీజ్, ప్రతి ఒక్కరు చూడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1 నుంచి 17 వరకు ఉన్నాయి వచనాలు. ఒక్కసారి అలా లుక్ ఇవ్వండి. దేవునికి సంబంధించినవి ఉన్నాయి అక్కడ, మనిషికి సంబంధించినవి ఉన్నాయి. సబ్బాతు విశ్రాంతి దినాన్ని ఆచరించండి. వీటిలో దేవునికి సంబంధించిన ఎన్నున్నాయి? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, విగ్రహారాధన చేయకూడదు, విశ్రాంతి దినాన్ని ఆచరింపాలి. మిగతా ఎన్ని? 10 ఆజ్ఞల్లో 3 ఉన్నాయండి దేవుని గురించి, 4 ఉన్నాయా? 10 ఆజ్ఞల్లో 4 దేవుని గురించి ఉన్నాయి, మిగతా 6 ఎవరి గురించి ఉన్నాయి? పొరుగు వారిని గురించి ఉంది. ఎవరి గురించి ఉన్నాయండి? అంటే దేవుడు ఆయన కంటే కూడా ఇంపార్టెన్స్ ఎవరికి ఇచ్చాడు? పొరుగు వానికి. అదే అందుకనే ఆ ఆజ్ఞలన్నీ కూడా 2 ఆజ్ఞలు అయినాయి. ఒకటి నీ దేవుని ప్రేమించాలి, రెండోది నీ పొరుగు వారిని ప్రేమించాలి. 2 ఆజ్ఞలే. ఆ 2 ఆజ్ఞలు నెరవేరిస్తే చాలండి, పరలోక రాజ్యానికి దేవుడు లేచి నిలబడి నిన్ను ఆహ్వానిస్తాడు. నా ప్రియమైన కుమారి నువ్వు రా అని.
ఆ 2 ఆజ్ఞలు చేస్తే కాదు, మిగతా ఏమీ అక్కర్లేదు ఆయనకి. ఆ 2 ఆజ్ఞలు, నీ పొరుగు వారిని ప్రేమించు, నీ దేవుణ్ణి ప్రేమించు. అనేక మంది దేవుణ్ణి ప్రేమిస్తారు. కొంతమంది దేవుణ్ణి కూడా ప్రేమించలేరు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే స్థానంలో భార్యనో, భర్తనో, కుమారున్నో, మనవన్నో, ముని మనవన్నో, లేకపోతే ఇంకా ఏదో ఉద్యోగాన్నో, అందాన్నో, డబ్బునో, ఏదో ఒక దాన్ని దేవుని స్థానంలో ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తారు? వాళ్ళకి ఇస్తారు. దేవుడు ఏమన్నాడు? నీ తల్లినైనను నీ తండ్రినైనను ప్రేమించేవాడు నాకు పాత్రుడు ఆడు. ఎవరైనా నీ సొంతాలైనా సరే నువ్వు ప్రేమిస్తే నువ్వు నాకు పాత్రురాలివి కాదు. మొదటి స్థానం ఎవరికి ఇవ్వమన్నాడు? దేవునికే. అదే ప్రేమించడం అంటే. మొదటి స్థానం. మనం బ్రష్ చేయకుండా ఎక్కడికైనా వెళ్తామండి బయటికి. ఒకవేళ వెళ్ళినా రైల్వే స్టేషన్కి వెళ్ళి ఒక్కోసారి పికప్ చేసుకోవడానికి వెళ్తారేమో కొంతమంది, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వస్తారు కదా, పికప్ చేసుకుంటారు, వచ్చేస్తారు. కానీ బ్రష్ చేయకుండా డ్యూటీకి వెళ్తారా? ఒకవేళ నీళ్ళు రాకపోతే స్నానం చేయకుండానే వెళ్తారేమో, కానీ బ్రష్ చేయకుండా మాత్రం వెళ్ళరు. బ్రష్ చేయకుండా డ్యూటీకి వెళ్ళరు, స్కూల్కి వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు. కానీ దేవునికి స్థానం ఇవ్వకుండా, దేవునితో మాట్లాడకుండా మాత్రం ఎక్కడికైనా కానీ వెళ్ళిపోతాం. అంటే మనం దేనికి ఇస్తున్నాం ప్రయారిటీ? అన్నిటికంటే ప్రయారిటీ దేవునికి ఇవ్వమంటున్నాడు. దేవునితో మాట్లాడాలి, ఆయనతో సమయం గడపాలి. తర్వాత మిగతా ఇవన్నీ కూడా సెకండరీ. అదే దేవుణ్ణి ప్రేమించడం అంటే. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయనకు ప్రయారిటీ ఇవ్వాలి. తర్వాతే నెక్స్ట్ ఏదైనా సరే. అంటే బ్రష్ చేయకుండా మనం ఏ పనులు చేయలేము. అన్నం తినకుండా కూడా ఉపవాసం ఉన్నప్పుడు మాత్రం ఉంటాం, కానీ మిగతా టైంలో మనం తింటాం. కానీ అన్నిటికంటే ముందుగా దేవుణ్ణి ప్రేమించాలంటే ఆయనకు సమయం ఇవ్వాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఇప్పుడు మొబైల్స్ వచ్చేసాక ఉదయం లేవగానే ఏం మెసేజ్ వచ్చింది, ఏముంది స్టేటస్, ఏముంది స్టోరీ, లగంగానే దేనికి ఇస్తున్నారు సమయం? మీడియాకి. దాన్ని చూడడం, లేకపోతే అది చూడడం, మొబైల్ తీసి చూడడం. ఉదయాన్నే ఏం చూస్తున్నావు నువ్వు? దేవుణ్ణి చూస్తున్నావా, లోకాన్ని చూస్తున్నావా? పక్కనే ఉంటుంది కదా. ఫోన్ కూడా ఎక్కడ ఉంటుంది? పక్కనే ఉంటుంది. రాత్రి పడుకునేటప్పుడు కూడా చూసే పడుకోవాలి, లగంగానే చూడాలి. దేన్ని ప్రేమిస్తున్నావు నువ్వు? మొబైల్ని ప్రేమిస్తున్నావా, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? లగంగానే చూడాలి, పడుకునే వరకు కూడా చూస్తూనే ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ఆయనతో సమయం గడపాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో సమయం గడపాలి. ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు. హస్బెండ్ అండ్ వైఫ్ వారు మాట్లాడుకోకుండా ఉంటారండి. నేను చాలా బిజీగా ఉన్నాను, నేను వంట చేస్తున్నాను, నేను డ్యూటీకి వెళ్తున్నాను, లేకపోతే నేను షాపింగ్కి వెళ్తున్నాను అని భర్త భార్యతో మాట్లాడుకుని ఉంటాడా? భార్య భర్తతో మాట్లాడుకుని ఉంటుందా? ఉంటారండి. అలా ఉంటే కొన్ని రోజులకి ఏంటిదండి? డైవర్సే. మాట్లాడినప్పుడు ఎందుకు? రిలేషన్షిప్ లేనప్పుడు ఎందుకు? సంబంధం లేనప్పుడు ఎందుకు? అలాగా నీ దేవునితో నువ్వు మాట్లాడకుండా ఉంటే ఎలా కుదురుతుంది? భార్య భర్తకు చెప్పకుండా కామ్గా ఇంట్లో నుంచి ఏదైనా పనికి వెళ్ళిపోద్దండి? భర్త లేకపోయినా ఒకళ్ళు బయట మెసేజ్ పెట్టి నేను ఇక్కడికి వెళ్తున్నాను, ఊరు వెళ్ళిపోద్దా? నేను 4 రోజులు వెళ్తున్నాను అని మెసేజ్ పెట్టకుండా చెప్పకుండా వెళ్ళిపోద్దా భార్య? భర్త వెళ్ళిపోతాడా 4 రోజులు భార్యకి చెప్పకుండా? కానీ మనము ఎన్నిసార్లు వెళ్ళిపోయాం దేవునికి చెప్పకుండా? అంటే నీకున్న ఇంటిమసీని బట్టి నువ్వు చెప్తావు. భార్యకు భర్తకు ఉన్న ఇంటిమసీని బట్టి ప్రతిదీ భార్య భర్తలు ఏం చేస్తారు? షేర్ చేసుకుంటారు. ఈ రోజు ఇలా జరిగింది, ఆ రోజు అలా జరిగింది, ఇలా జరిగింది, నేను ఊరు వెళ్తున్నా, ప్రతిదీ షేర్ చేసుకుంటారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ ఇంటిమసీ విత్ గాడ్. నీ భర్తతో నీకు ఇంటిమసీ ఉంటే ప్రతిదీ షేర్ చేసుకుంటావు. నీకు ఇంటిమసీ లేకపోతే నీకేంటి నేను చెప్పేది, నా ఇష్టం, చెప్పకుండానే చేస్తూ ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయనకు ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇవ్వడము. రెండవదిగా చూసినట్లే నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. నీ పొరుగు వాడిని ప్రేమించమన్నప్పుడు ఆ పొరుగువాడు నా క్యాస్టా, ఆ పొరుగువాడు నా కులమా, ఆ పొరుగువాడు నా బంధువులా, ఆ పొరుగువాడు లేకపోతే మా సంస్థ, ఇది కాదు. నీ సంస్థ కాదు, నీ క్యాస్ట్ కాదు, నీ మతం కాదు, నీ గ్రూప్ కాదు. ఇక్కడ మనం చూసాం కదా,
యాజకుడు దాటి వెళ్ళిపోయాడు. యాజకుడు యూదుడు, అక్కడ పడిపోయినాడు ఎవరు? యూదుడు. లేవీయుడు చూసి వెళ్ళిపోయాడు. లేవీయుడు కూడా అతనికి సహాయం చేయలేదు. కానీ సమరయుడికి యూదులకి సాంగత్యము లేదండి. ఆ సమరయుడు సహాయం చేసినప్పుడు ఇతను కూడా సమరయుడేనా అని చూసుకున్నాడా? ఇతడు కూడా లేకపోతే నా కాస్టేనా, నా రిలీజనేనా, నా మతమేనా అని చూసుకున్నాడా? ఏమి చూసుకోలేదండి. ఏమి చూసుకోకుండా అతని దగ్గరికి వెళ్ళాడు. అతని గాయాలను కట్టాడు, నూనె రాశాడు, ద్రాక్షారసం పోశాడు, గాయాలకు కట్టాడు, తన యొక్క వాహనం మీద ఎక్కించుకున్నాడు, పూటకోళ్ళ వాని దగ్గరికి తీసుకెళ్ళాడు, పరామర్శించాడు, అతనికి 2 దేనారాలు ఇచ్చాడు. ఎవడు వాడు? ఎవరో తనకి తెలియదు. మనం సహాయం చేసేటప్పుడు మరలా నాకు సహాయం వచ్చిద్దా? ఎట్లా చేస్తాం సహాయం? మనం నాకు ఉపయోగపడతాడు మళ్ళీ. ఇప్పుడు మనం హెల్ప్ చేస్తే రేపు మనకి ఉపయోగపడతారని అనుకున్నాడండి. దాని యొద్ద నుండి ఏది ఎదురు చూడకుండా సహాయం చేశాడండి. అది పొరుగువాన్ని ప్రేమించడం అంటే. దేవుడు ఎంత చక్కగా ఆ పెరికోపులో వివరించాడు ఎలా ప్రేమించాలి పొరుగువాన్ని. నా మతము, నా కులము, నా ఇంటి పేరు. కొంతమంది ఉంటారు, మా ఇంటి పేరు అయితేనే నేను సహాయం చేస్తా. నేను చూసాను అలా కూడా. మా ఇంటి పేరు వాళ్ళు అయితే ఇక నుంచుని కుడి భుజంగా నుంచుని ఆ బరువు అంతా మీద వేసుకొని మొత్తం చేసేస్తారు. ఎందుకంటే మా ఇంటి పేరు వాళ్ళండి, మా ఊరోళ్ళండి కదా, మా ఊరోళ్ళు, మా రాష్ట్రం వాళ్ళు కాదు. అది కాదు పొరుగు వారిని ప్రేమించడం అంటే. వితౌట్ డిస్క్రిమినేషన్. రక్షణ సైన్యం సిద్ధాంతం ఏంటి? వితౌట్ డిస్క్రిమినేషన్, ఏ భేదములు లేకుండా అందరికీ సహాయం చేయాలి, అందరినీ ప్రేమించాలి. యేసయ్య ఆ రీతిగా భేదం చూపించుంటే ఈరోజు నువ్వు నేను ఈ మందిరంలో కూర్చునే వారం కాదండి. ఆయన వచ్చి మన గాయాలు కట్టాడు, ఆయన వచ్చి మనకు ఆహారాన్ని పెట్టాడు, ఆయన మన మీద జాలి పడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ భేదము చూడకుండా ఇతరుల ఎడల జాలి పడాలి. వారు వచ్చి చూసి వెళ్ళిపోయారు కానీ జాలి పడలేదు. ప్రేమించినప్పుడు జాలి వస్తుంది, జాలి కలిగినప్పుడు ప్రేమ వస్తుంది. జాలి పడ్డాడు, జాలి పడి అతనికి సహాయం చేశాడు. మనం ఎలా ఉన్నాం? మనం ఎలా ప్రేమిస్తున్నాం? నా క్యాస్ట్ అని ప్రేమిస్తున్నామా? రక్షణ సైన్యం వారని ప్రేమిస్తున్నామా? నా సంఘం అని ప్రేమిస్తున్నామా? మా ఇంటి పేరని ప్రేమిస్తున్నామా? నా మతం అని ప్రేమిస్తున్నామా? లేకపోతే ఏ భేదము లేకుండా ప్రేమిస్తున్నామా? ఏ భేదము లేకుండా ప్రేమించడమే నీ పొరుగు వారిని ప్రేమించడం. సునామీ వచ్చినప్పుడు రక్షణ సైన్యము వారెవరో పల్లెకారులు. రక్షణ సైన్యం ఏం చేసిందండి? సహాయం చేసింది. వాళ్ళకి నెట్లు కొనిచ్చింది, వారికి బోట్లు కొనిచ్చింది, వారికి ఇల్లులు కట్టించింది. ఎవరు వాళ్ళు? పల్లెకారులు. వారు రక్షణ సైన్యస్తులా? వారు క్రైస్తవులా? కాదు. లేకపోతే క్రైస్తవులు కాదు. వారు ఏ మతము ఏమీ లేదు, మతము లేదు, భేదము లేదు, ఏమి లేకుండా రక్షణ సైన్యం ఏం చేసింది? వారికి సహాయం చేసింది. ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు కూడా ఏం చేస్తారు? మనోళ్ళకని భోజనాల్లో కూర్చున్నప్పుడు ఏం చేస్తారండి? చెప్పండి. భోజనాలు వడ్డించేటప్పుడు ఏం చేస్తారు? ప్లేస్ ఆపుతారు. ఇంకా మా వాళ్ళు ఉన్నారు, ఇంకా వడ్డించేటప్పుడు ఎక్కువ వేస్తారు కదండి. వేసుకో వేసుకో, ఇంకా కూర వేసుకో, ఇంకా పీసులు వేసుకో, ఇంకా అన్నం వేసుకో, కొసరి ఏం చేస్తారు? వడ్డిస్తారు. ఎందుకని? మనోళ్ళమని. ఆ ప్రేమలో స్వార్థం ఉందా? ఆ సహాయంలో ఉందండి. కానీ దేవుడు ఏమన్నాడంటే నిస్వార్థంగా ప్రేమించమంటున్నాడు. స్వార్థంతో అందరూ ప్రేమిస్తారు. నేను నా కూతుర్ని ప్రేమిస్తా, నేను నా కొడుకుని ప్రేమిస్తా, ఎందుకంటే నా కడుపున పుట్టినోళ్ళు. వారికంటే పెట్టవలసింది ఇంకా వేరే వాళ్ళకి పెట్టినప్పుడు అది నిస్వార్థమైన ప్రేమ. వీరికి పెట్టకుండా వారికి పెట్టినప్పుడు అది నిస్వార్థమైన ప్రేమ. దేవుడు అటువంటి ప్రేమను అడుగుతున్నాడండి. ఇటువంటి ప్రేమ కాదు ఆయన చూపేది, ఇటువంటి ప్రేమ కాదు. నాకు తెలిసి ఒకసారి ఏమైందంటే, లండన్లో ఏదో మీటింగ్కి ఉంటాయి కదా, లండన్ తీసుకెళ్తారు సోల్జర్స్ని, యూత్ని. అప్పుడు ఏం చేయాలి? నా వాళ్ళు పేరు, నా పేరు పెట్టకపోతే చర్చికి వచ్చేది. ఏంటండి ఆ ప్రేమ? అదే అంటున్నా, ధర్మశాస్త్రోపదేశకుడికే తెలియలా ఏమని, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏంటో తెలియలా. ఈవెన్ ఆఫీసర్స్ కూడా ఏం చేస్తారు?
నా కూతురు పేరు ఉండాలి, నా కొడుకు పేరు ఉండాలి, నా బిడ్డలు వెళ్ళాలి ముందు ఫారెన్కి 150 సెలబ్రేషన్కి. రక్షణ సైన్యం స్థాపించి 150 సంవత్సరాలు అయినప్పుడు ఆ సెలబ్రేషన్కి నా వాళ్ళు ఉండాలి, నా వాళ్ళు ఉండాలి. అది కాదండి దేవుని ప్రేమ. నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే నీ వాళ్ళని పక్కన పెట్టి వేరే వాళ్ళని తీసుకురా. అదే అండి ప్రేమ అంటే. ఈ సమరయుడు ఎవరికి సహాయం చేశాడు? యూదునికి సహాయం చేశాడండి. అది ప్రేమ. పొరుగు వారిని ప్రేమించడం అంటే నా వాళ్ళకి పెట్టడం, నా చెల్లెలకి పెట్టడం, నా వాళ్ళకి పెట్టడం, అది కాదండి ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రేమ ఎలా ప్రేమించాలన్న సత్యమును మనం తెలుసుకోవాలి. నా హస్బెండ్ అయితే మేము ఏలూరులో ఉన్నప్పుడు ఆయన సంఘ పెద్ద వైపీఎస్ ఏం చేసేవారు, పలహారం ముందు అందరికి పనిచేసేవాళ్ళు, మాకు ఇచ్చేవాళ్ళు కాదు. ముందు వాళ్ళకి సరిపోయింది లేదో మీకు తర్వాత ముందు వచ్చిన వాళ్ళకి సరిపోవాలి, తర్వాతే మీకు ఇస్తాను అనేవాళ్ళు. అలా ఆయన సర్వ్ చేశారు. అంటే ఆయన ఎప్పుడు కూడా మాకు ఎప్పుడు ప్రయారిటీ ఇవ్వడు. ఫస్ట్ అదర్స్, తర్వాతే మీకు. ఏదైనా కొంతమంది భోజనాలు వండుకుంటారు కదా, ఏం చేస్తారు, ముందు వాళ్ళ కుటుంబానికి తీసుకుని పెట్టుకుంటారండి. ఏంటండి ఆ ప్రేమ? ముందు అందరికి వడ్డించు, నీకు లేకపోయినా పర్వాలేదు, నీ కడుపులోది తీసి పెట్టు, అది ప్రేమ. నాకు మాత్రం గిన్నెలో తీసుకుని స్టోర్ చేసుకుని అందరూ తిన్నాక కొంత వడ్డించి మిగతాదంతా నేను 2 పూటలు తినడం, లేకపోతే 3 పూటలు తినడం, ఇది కాదండి ప్రేమ. దేవుడు అటువంటి ప్రేమను మన యొద్ద నుండి ఆయన ఎదురు చూడటం లేదు. ఆయన ఎదురు చూసే ప్రేమ నిస్వార్థమైన ప్రేమ, భేదము లేని ప్రేమ, తారతమ్యములు లేని ప్రేమ. అటువంటి ప్రేమను ఆయన బిడ్డల నుండి ఆయన ఎదురు చూస్తున్నాడు. అందుకని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆయన కానాను స్త్రీకి ఏం చేశాడు? స్వస్థతనిచ్చాడు. ఆయన కుమార్తెకు, వేరే వాళ్ళకు కూడా ఆయన ఏం చేశాడు? సహాయం చేశాడు. ఏ తారతమ్యం లేకుండా దేవుడు ఆయన ప్రేమను, ఆయన పవర్ని ఆయన ఏం చేశాడు? అన్ని సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంబు ముట్టగానే ఆయన ప్రభావం ఆయనలో నుండి వెదిలిపోయింది. ఈమె మంచిదా, ఈమె చెడ్డదా, ఈమె యూదురాలా, ఈమె గుడ్డా గూస ఏం లేదు. ఆయన ప్రభావం నీలో నుంచి కూడా ప్రేమ, అవసరతలో ఉన్న వారి పట్ల నీ ప్రేమ రెస్పాండ్ అవ్వాలి. వీళ్ళు నా వాళ్ళ, వీళ్ళు క్రైస్తవుల, కొంతమంది అడుక్కున్న వాళ్ళు వస్తూ ఉంటారు కదా, చూస్తారు వీళ్ళు క్రిస్టియన్సా కాదని ధర్మం చేస్తారు కదండి. వీళ్ళు ముస్లిమ్సా, వీళ్ళు క్రిస్టియన్సా, వీళ్ళు హిందూసా చూసి ఏం చేస్తారు? సహాయం చేస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఏది చూడకుండా, భేదం లేకుండా నీ ప్రేమను, నీ జాలిని నీ పొరుగువాని పట్ల చూపించు. వెదర్ హీ ఈజ్ ముస్లిం ఆర్ బుద్ధిస్ట్ ఆర్ హిందూ, హూవర్ ఇట్ మే బి, యు హ్యావ్ టు షో యువర్ లవ్. దట్ ఈస్ ద క్రైస్ట్ లవ్. అదేనండి యేసు ప్రేమ అంటే. అదే యేసయ్య ప్రేమ అంటే. నీకు నీ బిడ్డలకు తర్వాత ఇవ్వు, ముందు నీ పొరుగు వారిని చూడు. అది యేసయ్య ప్రేమ అంటే. కాబట్టి ఇక్కడ మనం పొరుగు వారిని ప్రేమ సమరయుడు ఏ రీతిగా చూపించాడు. ఆయన సమరయుడు, వీళ్ళు యాజకుడు, ఆయన లేవీయుడు, వాళ్ళకి తెలుసు ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడు లేవీయుడు. యాజకుడు అంటే ఆయన కూడా ఏంటి, పాస్టర్. వాళ్ళకి తెలుసు, కానీ అర్థం మాత్రం తెలియలేదండి. సమరయునికి ఏమి తెలియదు, కానీ ఆయనకి ప్రేమించడం తెలిసింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉన్నాం? మనం క్రైస్తవులుగా ఉన్నాం, మనం ఆ యాజకుడుగా ఉన్నామా, లేకపోతే లేవీయుడిగా ఉన్నామా, సహాయం చేసిన సమరయుడిగా ఉన్నామా? మనం సహాయం చేసేటప్పుడు ఎవరు ఏంటి, నా ఫ్రెండ్ అయినా, నాకు విరోధి, నాకు అప్పుడు అలా చేశాడు, నేను ఎందుకు చెయ్యాలి, చాలా ఇవి గుర్తుపెట్టుకుంటారు. నాకు అలా దెబ్బేశాడు, నాకు ఇప్పుడు టైం వచ్చింది, నా టైం వచ్చింది ఇప్పుడు. అది కాదు దేవుడు అడిగేది. నీకేమైనా చేయని, నీకు ఏ అపకారమైనా చేయని, నీవు పొరుగు వారిని ప్రేమించాలి, వారి పట్ల నీ జాలిని చూపించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ పొరుగు వారు దాన్ని గ్రహించకపోవచ్చు. నేను ఎన్నోసార్లు సహాయం చేశాను, కానీ అసలు ఏమి తెలుసుకోవట్లేదు అన్నా పర్వాలేదు. నీకు రివార్డ్ ఇచ్చేది ఎవరు? దేవుడు. ఇంకోటి ఏంటంటే, నువ్వు సహాయం చేసే వాళ్ళ దగ్గర ఏమి రిజల్ట్ ఎదురు చూడకుండా సహాయం చేయాలి. సమరయుడు ఏమైనా ఎదురు చూశాడండి? 2 దేనారాలు ఇచ్చాడు, పూటకొని వాని దగ్గర తీసుకెళ్ళాడు, పరామర్శించాడు, భోజనం పెట్టాడు. ఆ రోజు మరి నిద్రపోయాడో లేదో, ఆయనతో పాటు చూస్తూ ఉంటాడు ఎలా ఉన్నాడని. ఆయన గాయాలు కట్టాడు, ఆయన నడిచి ఆ వాహనం మీద ఆయన కూర్చోబెట్టుకున్నాడు. తన కంఫర్ట్ ఏం చేశాడు? సాక్రిఫైస్ చేశాడు. తన వాహనాన్ని సాక్రిఫైస్ చేశాడు, తన నిద్రను సాక్రిఫైస్ చేశాడు, తన ధనాన్ని సాక్రిఫైస్ చేశాడు, తన టైంని సాక్రిఫైస్ చేశాడు. ఎవడు? తెలియని వాని కొరకు
ఆయన అంత చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేడు మన బంధువులు తెలిసిన వాళ్ళు ఇక్కట్లో ఇబ్బందుల్లో ఉంటే మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం? ఆ సమరయుడు ఏమి తెలియకపోయినా రెస్పాండ్ అయ్యాడు. అన్ని తన దగ్గర ఉన్నాయి, అన్ని కూడా ఇచ్చాడు. మరలా ఇంకా ఏమైనా ఖర్చు అయితే మరలా నేను వస్తాను, నేను చెల్లిస్తాను అని అంటున్నాడు ఆ సమరయుడు. మనము మన పొరుగువారు, మన బంధువులు, మన తోబుట్టులు అవసరతలో ఉంటే ఏమైనా చేయగలుగుతున్నామా? మన సమయాన్ని ఇవ్వగలుగుతున్నామా? మన ధనాన్ని ఇవ్వగలుగుతున్నామా? వస్తు రూపాన సహాయం చేయగలుగుతున్నామా? మాట రూపాన సహాయం చేయగలుగుతున్నామా? కొంతమందికి చాలా పలుకుబడి ఉంటుంది, కానీ ఎవరైనా నిరుద్యోగం ఉంటే వారు అడిగినా సరే మాట సహాయం చేయడానికి కూడా ముందుకి రారండి. ప్రేమ దేవుని బిడ్డలారా, మన ప్రేమ ఎలా ఉంది? మన స్థితి ఎలా ఉన్నది? ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. భేదము లేకుండా ప్రేమించాలి. అంతేకాకుండా రిజల్ట్ ఏమి ఎదురు చూడకుండా ప్రేమించాలి. ఈ ప్రేమను, ఈ దయను మనం కట్టుకోవాలండి. మా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. చాలండి. దయను సత్యమును కంఠభూషణంగా ధరించుకోలేదు. నెక్లో ఏమున్నా కూడా ఏమవుతుందండి తెలుస్తుంది. నక్లెస్ వేసుకుంటారు కదా, కంఠభూషణం అంటే అదే నక్లెస్. చైన్ అన్నా తెలియదేమో కానీ నక్లెస్ బాగా తెలుస్తుంది, ఎందుకంటే కంఠానికి ఉంటుంది కాబట్టి. అందుకని ఆ దయను, సత్యాన్ని నీ నక్లెస్ లాగే వేసుకో. అది ఎప్పుడు కూడా ఎదుటి వారికి తెలియాలి. ఇతని దగ్గరికి వెళ్తే నాకు దయ దొరికిద్ది, ఇతని దగ్గరికి వెళ్తే నాకు సత్యం దొరికిద్ది అని నువ్వు ఇక్కడ ధరిస్తే అప్పుడు దే విల్ ఐడెంటిఫై యూ. ఇక్కడ దొరికిద్దండి సహాయం నాకు. ఆ దయను, సత్యాన్ని నీ కంఠభూషణంగా ధరించుకో. అప్పుడు నువ్వు మనుషుల దయందును మంచివాడు అనిపించుకుందువు. ఆ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోమంటున్నాడు దేవుడు. దయ ఉంటేనే, కనికరం ఉంటేనే, జాలి ఉంటేనే మరొకరికి సహాయం చేయగలమండి. కరుణా సమాజం యొక్క ఉద్దేశం అదే. దయను చూపించు, కనికరాన్ని చూపించు, ప్రేమను చూపించు. దాని కొరకే 1892వ సంవత్సరంలో హెర్బర్ట్ బూత్ ఆ సత్యాన్ని, ఆ దయను, దాని యొక్క ఇంపార్టెన్స్ ని ఎరిగి వారు ఏం చేశారు? లీగ్ ఆఫ్ మెర్సీ సండే అని పెట్టారండి. ఆ దయను, సత్యాన్ని ఎప్పుడు కూడా నీకు కంఠభూషణంగా ఉంచుకోమని దేవుడు చెప్తున్నాడు. అంతేకాకుండా మీకా 6:8 మీకా 6:8 మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏం చేయాలండి? కనికరాన్ని ప్రేమించాలి, న్యాయంగా నడుచుకోవాలి. ఇంతే దేవుడు అడిగేది. అంతకంటే దేవుడు ఎక్కువ అడగట్లేదండి. నీలో ఉన్న ప్రేమను కొద్దిగా పంచమంటున్నాడు. నీలో ఉన్న దయను, నీలో ఉన్న జాలిని, దానికి క్రియారూపాన్ని చూపించమంటున్నాడు. అంతే దేవుడు అడిగేది. ప్రేమను దేవుని బిడ్డలారా, నాకు ప్రేమ ఉంది, నాకు ప్రేమ ఉంది అంటారు, కానీ ఆ ప్రేమను క్రియల్లో చూపించలేకపోతే ఎందుకండి వ్యర్థం? నాకు జాలి ఉంది, నాకు దయ ఉంది అంటారు. ఆ దయను, ప్రేమను, జాలిని, మా కనికరాన్ని క్రియారూపంలో చూపించకపోతే అదంతా కూడా వ్యర్థం అండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంతే కదా నేను అడిగేది. దేవుడు నీలో ఆయన ప్రేమ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో, ఆయన నిన్ను ఎలా ప్రేమించాడో, ఆ ప్రేమలో కొద్దిగా వితౌట్ డిస్క్రిమినేషన్, వారు ఎవరైనా కానీ, వారు తప్పులే చేయని, వారు పాపులే కానీ, వారు ఏ స్థితిలో అయినా ఉన్నాయి, వారికి నీ చెయ్యి అందించు, వారిని లేపు. కొంతమంది ఉంటాం కదా, తాగుబోతాళ్ళండి, వీళ్ళు తాగుబోతాళ్ళు, వీళ్ళు ఇంత చెడ్డవారు అని నోరుతో మనం అంటూ ఉంటామే, కానీ వారిని ఎలా లేపగలము? స్పిరిచువల్గా వారిని ఎలా లేపాలి, మెంటల్గా ఎలా లేపాలి, లేదా ఫిజికల్గా ఎలా సహాయం చేయాలి? అయ్యో ఆయన తాగుబోతు, కుటుంబం అంతా పాడైపోతుందని ఊరికనే మాటలు చెప్తే సరిపోదు. వారి గురించి నువ్వు ఇంటికి వెళ్ళాక కొద్దిగా ఆలోచించాయి. విలియం బూత్ గారు ఏం చేశారు? ఆయన వస్తుంటే బ్రిడ్జ్ కింద పేదవారు చలితో వణికిపోతుంటే ఆయన ఇంటికి వచ్చి
కనీసం ఒక్కొక్క చోట కూడా కూర్చోలేదండి. ఆయన ఇటు అటు ఇటు అటు తిరుగుతున్నాడు అంతే, చేతులు కట్టుకుని తిరుగుతున్నాడు. ఆయనకు కూర్చోడానికి మనసు లేదు, పడుకోవడానికి మనసు లేదు, ఇటు అటు తిరుగుతుంటే అప్పుడు ఆ కుమారుడు ఏంటని అడిగితే అక్కడ జనులు చలితో వణుకుతున్నారు. డూ సంథింగ్, వాళ్ళకి ఏదన్నా చేయి. నువ్వు చూసి అక్కడే వదిలేస్తున్నావా? ఇంటికి వచ్చాక కూడా వారి గురించి ఆలోచన చేస్తున్నావా? నిస్సహాయ స్థితిలో వారిని చూసి వచ్చేస్తున్నావా? ఇంటికి వచ్చాక కూడా వారి గురించి ఆలోచన చేసి నేను ఏమైనా వారికి చెయ్యాలి అనే ఆలోచన కలిగి ఉన్నావా? క్రియల్లో నీ ప్రేమను చూపించు, నీ జాలిని చూపించు, నీ కనికరాన్ని చూపించు. దేవుడు అదే కోరుచున్నాడు. చివరిగా దానికి ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు ఆయనే. పేదవారికి, లేని వారికి, ఎవరికైనా నువ్వు సహాయం చేయొచ్చు, కానీ దానికి ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనం చూద్దాం. చాలండి. ఏమన్నాడండి? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరునికి మీరు చేసిరి గనుక నాకును చేసితిరి. మిక్కిలి అల్పులైన వారికి చేస్తానే దేవునికి చేసినట్టు. నిజంగా మనము ఫంక్షన్లకి ఎందుకంటే వెళ్ళినప్పుడు ఏం చేస్తామండి? ఉండా వాళ్ళకి ఎక్కువ పెడతాం, లేని వానికి ఇది సాలేలకు అనుకుంటారు. అవునా కదా? ఉండా వాళ్ళకే పెడతారు, లేని వారికి పెట్టరు. ఉండా వాళ్ళు వస్తే బాగా చూస్తారు, వాళ్ళకి కావాల్సినవి అన్నీ పెడతారు. కానీ లేని వారికి వస్తే ఒక్కొక్కసారి పెట్టచ్చు, ఒక్కోసారి పెట్టకపోవచ్చు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకి మీరు చేస్తారు కనుక నాకును చేస్తారు. నేను ఆకలిగొని ఉన్నాను, మీరు నాకు ఆహారం ఇచ్చితిరి. నేను దిగంబరనై ఉన్నాను, మీరు నాకు వస్త్రాలు ఇచ్చితిరి. నేను దప్పికొని ఉన్నాను, మీరు నాకు దాహాన్ని తీర్చితిరి. నేను చెరలో ఉన్నాను, మీరు నన్ను చూడవచ్చితిరి. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేస్తారు కనుక నాకును చేస్తారు. ఇదిగో ఈ లోకము సృష్టింపబడక మునుపు మీ కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని రాజ్యంలోనికి ప్రవేశించండి అంటున్నాడు. చూడండి ఎంత చెప్తున్నాడు దేవుడు. హీ వెల్కమ్స్. ఎవరైతే అల్పులైన వారికి చేశారో, నీళ్ళు ఇచ్చారో, ఆహారం ఇచ్చారో, వస్త్రాలు ఇచ్చారో. ఈ సమరయుడు కదా, గాయాన్ని కట్టాడు, ద్రాక్షారసాన్ని పోసాడు, నూనె పోసాడు, దేనారాలు ఇచ్చాడు, వాహనం మీద ఎక్కించుకున్నాడు, ఆ పుట్టుకుళ్ళ వాని దగ్గరికి తీసుకెళ్ళాడు, అక్కడ ఉంచాడు, వచ్చాక కూడా డబ్బులు ఇచ్చాడు, ఇన్ని ఇచ్చాడు. ఆయనకి దేవుడు వెల్కమ్ చెప్పుకుని ఉంటాడా? నువ్వు సమరయుడు అయ్యా పో అని అంటాడా? నువ్వు చర్చికి రావట్లేదు పో అంటాడా? ఆ అధ్యాయంలో 40 అక్కడ నుంచి మనం చూసినట్లయితే 34 వచనాల నుంచి 46 వచనాలు చూసినట్లయితే నేను ఆకలి కొన్నాను, మీరు నాకు ఆహారం పెట్టారు. నేను దప్పికొన్నాను, మీరు నాకు దాహానికి ఇచ్చారు. నేను దిగంబరిగా ఉన్నాను, మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు. నేను చెరలో ఉన్నాను, మీరు నన్ను చూడవచ్చారు. నేను రోగినై ఉన్నాను, మీరు నన్ను చూడవచ్చారు. ఈ అల్పులైన వారిని మీరు చేశారు కాబట్టి మీరు నాకు చేశారు. రండి, ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఇంకా ఏం చెప్పలేదండి దేవుడు. ఆయన రాజ్యానికి ఎలా వెళ్ళాలో, మనందరికీ కూడా పరలోక రాజ్యం వెళ్ళాలంటే అందరికి 100% ఇష్టం. కానీ ఆయన రాజ్యంలోకి వెళ్ళాలంటే జాలి, ఆ ప్రేమ, భేదము లేకుండా, ఏ భేదము లేకుండా అందరికీ చూపించాలి. దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడో, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో ఆ రీతిగా నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించినప్పుడు పరలోక రాజ్యంలో ఆయన ఏం చేస్తాడు? మనల్ని ఆహ్వానిస్తాడు. మన కొరకు బిల్డింగ్ ఎలా కడతామంటే వాళ్ళకి సహాయం చేస్తాం కదా, అదే అక్కడ ముడి సరుకు. నువ్వు ఎక్కడైతే ఏమైతే సహాయం చేస్తున్నావో అల్పులైన వారికి, సుమా, అల్పులైన వారికి నువ్వేమైతే సహాయం చేస్తున్నావో అక్కడ యు ఆర్ గ్యాదరింగ్ ద మెటీరియల్ ఇన్ హెవెన్. నువ్వు ఇటుకలు కట్టడానికి కానీ, ఆ బంగారంతో ఇల్లు కట్టడానికి కానీ, రూఫ్ వేయడానికి కానీ అక్కడ మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది? అల్పులైన ఈ నా సహోదరులకు నువ్వు చేస్తే అక్కడ మెటీరియల్ నువ్వేం చేస్తున్నావు? ఇన్వెస్ట్ చేస్తున్నావు. ఆ మెటీరియల్తో నీకు నివాసం కట్టబడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, నివాసం కట్టిన తర్వాత ఆ ఇంట్లోకి నువ్వే వెళ్ళాలి, వేరే వాళ్ళకి లేదు స్థానం. ఎవరి నివాసం వాళ్ళదే. అది పెద్ద పాస్టర్ అయినా, కార్ డ్రైవర్ అయినా. ఒక పెద్ద పాస్టర్ గారు ఉన్నారు, ఆయన బాగా ప్రసంగాలు చెప్తూ ఉంటారు. ఆ కారు డ్రైవర్ ఉన్నారు. ఇద్దరు చనిపోయినప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు పెద్ద పాస్టర్ గారికి ఏముందండి? ఏముంది? గూడిసే ఉంది.
కార్ డ్రైవర్కి ఏముంది? పెద్ద బంగ్లా ఉంది. ఏంటి ఆ బంగ్లా చూసి పాస్టర్ గారు అనుకున్నారు ఇది నాదే అనుకున్నాడు. కాదు, ఇది నీది కాదు. అతను ఏంటి కార్ డ్రైవర్కి ఇంత పెద్ద భవనమా, నాకేమో గుడిసా. లేనివాడు ఇంకా ఇవ్వడానికి సహాయం చేసే బుద్ధి ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మిక్కిలి అల్పులైన వారికి మన చేయిద్దాం, మాట సహాయం చేద్దాం, వస్తు సహాయం చేద్దాం, లేకపోతే ఏదైనా సరే స్పిరిచువల్గా, మెంటల్గా, ఫిజికల్గా వారికి సహాయం చేద్దాం. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. మనం ఏది చేసినా దానికి రిజల్ట్ ఇచ్చేది ఎవరండి? దేవుడు. ఒక్కోసారి అనుకుంటారు సంఘంలో, నేను ఇంత చేశాను, పాస్టర్ గారు నన్ను గుర్తించట్లేదు. నేను ఇంత చేశాను, నా పేరు పాస్టర్ గారు చెప్పలేదు. ఆయన చెప్పతే ఏంటండి, దేవుని రాజ్యంలో అవన్నీ కూడా ఉన్నాయి. చాలా మంది అనుకుంటారు, పాస్టర్ గారు నేను ఇంత చేశాను, నా పేరు మర్చిపోయారు, లేకపోతే నా కుటుంబాన్ని చెప్పలేదు, ఎలా అనుకుంటా ఉంటారు. కానీ ఆయన ఇచ్చే బహుమానాన్ని ఎదురు చూసే వాళ్ళు ఈ చిన్న చిన్న వాటి కొరకు ఎదురు చూడరు. దేవుడిచ్చే ఆ గొప్ప బహుమానాన్ని పొందుకుందాం. పరలోక రాజ్యంనకు, నిత్య రాజ్యంనకు, నిత్య జీవానికి వారసులు అవుదాం. దేవుడు మనందరిని కూడా దీవించును గాక. ఆమేన్.